ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సింధు జలాల వివాదం ప్రస్తుతానికి లేకపోయినా రంకెలేస్తుంది పాకిస్తాన్. భారత్తో ఎట్లనైనా కయ్యానికి కాలు దూదాం అనుకుంటుందో ఏమో అడ్డగోలు విమర్శలు చేస్తుంది. భారతీయుల్ని మరొక్కసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. మనం చూసినాం, మనమే కాదు ప్రపంచానికి చూపించాం భారత్ ఏంటో. భారత్లోని జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసినాం. భారత్ సైన్యం మొత్తం కూడా ఎక్కడ బుద్ధి చెప్పాలో, ఎలా బుద్ధి చెప్పాలో, ఏమేం కట్టడి చేయాలో మొత్తం కూడా కట్టడి చేసిన పరిస్థితి. భారత్ మొత్తం కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ మరొక్కసారి అక్కడున్న కొంతమంది మంత్రులు నోటి దులతోటి ఇండియాను గెలికే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాను గెలికితే ఎట్లా ఉంటుందో అనేక సార్లు మనం రుచి చూపించినప్పటికి కూడా మళ్ళొక్కసారి నక్క పులైతుందా? నక్క లాంటి పాకిస్తాన్ పులయ్యేందుకు ప్రయత్నం చేస్తుందా అంటే కూడా ఇది నిజంగా ఒక పెద్ద జోక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 1960లో సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు నీటి వాటాల కోసం వాటాలు కాదు, నీటి కోసం పరితపిస్తుంది పాకిస్తాన్ అని చెప్పి మూడు నదులు ఏవైతే ఉంటాయో వాటిని ఇండియాకే పరిమితం చేసి మరొక మూడిట్లో ఈ పాకిస్తాన్కి నీటి వాటాలు కల్పించింది. ఆ నదులు కాదు, కేవలం నీటి వాటాలు మాత్రమే. భారత్కు వచ్చే నీటిని కొంత మళ్లించి పాకిస్తాన్ మన ఏదైతే దాయాది దేశం ఉందో ఆ దేశానికి కొంత తాగునీటి కోసం ఆ రోజు ప్రపంచ బ్యాంకు ఒప్పందం చేపించింది రెండు దేశాలతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్ పచ్చగా ఉంది అంటే కేవలం కారణం భారత్. కానీ అలాంటి విషయాన్ని మర్చిపోయి పాకిస్తాన్ మరొక్కసారి రంకెలేస్తుంది. అయితే నదీ జలాలకు సంబంధించి, సింధు నదీ జలాలకు సంబంధించి ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే ఆ చేతులను నరికేస్తాం అంటున్నాడు పాకిస్తాన్కి సంబంధించిన మసూద్ మాలిక్. అక్కడ ఆయన ఏదో శాఖకు మంత్రి కావచ్చు. మీడియా ముందుకొచ్చి నదీ జలాల విషయం ఏదైనా ఇబ్బంది జరిగితే, ఏ క్షణాన పాకిస్తాన్కి ఇబ్బంది జరిగినా ఎవరైనా నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ చేతుల్ని నరికేస్తామని చెప్పి నిన్న మీడియా ముందు మాట్లాడడం, ఆ వీడియో క్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్కు పోవాల్సిన సింధు నదీ జలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా భారత సర్కార్ వాటిని నిలిపివేసే ప్రయత్నం చేసింది. మళ్ళా అగ్రదేశాలు, ప్రపంచ దేశాలు అన్నీ కూడా అక్కడున్న సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు. అక్కడున్న ప్రజలు నీరు లేక మృతి చెందే అవకాశం ఉంటుంది. అందుకోసమని కొంత భాగమన్నా వదిలిపెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు భారత్ కొంత దయ తలిచి పాకిస్తాన్కు నీటిని విడుదల చేసింది. లేదంటే సింధు జలానికి మొత్తమే కనుక మనం తాళం వేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఏదో ఉండదు. సింపుల్, ఒక్కటే విషయం. భారత్ ఇక్కడ నుంచి నీటి వనరులు ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించిన నదీ జలాలను పాకిస్తాన్కి పంపకపోతే మీరు చెప్పండి, నిజంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అలా ఇక్కడ నుంచి కనుక నదీ జలాలు వెళ్లకుండా మనం కనుక ఆపగలిగితే, ఆపేందుకు అవకాశం ఉంది. 1966లో సిమ్లా ఒప్పందంలో భాగంగా అప్పుడు వీటిని సడలించేందుకు, ఈ ఒప్పందం దీర్ఘకాలికంగా ఉండదు, దీన్ని అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు అనే ఒక ప్రతిపాదనను కూడా ఆ రోజు ప్రపంచ బ్యాంక్ పెట్టింది. ఈరోజు మనం ఆపకుండా ఉండేందుకు అవకాశాలు లేవు. మనం ఏ క్షణానైనా పాకిస్తాన్కు నీళ్ళు వెళ్లకుండా ఆపవచ్చు. అది ఏకంగా మనం 1960లో సిమ్లా ఒప్పందాల్లో భాగంగానే ఆ ఒప్పందం కూడా ఉంది. ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నాం. అందుకు ఈరోజు మీరు చెప్పండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు, సింధు నదీ జలాలను కనుక లేదంటే ఏవైతే భారత భూభాగంలో ఉన్న నదులకు సంబంధించిన నీటి వాటాలు కనుక పాకిస్తాన్కి పోకపోతే అది ప్రపంచ పటంలో ఉంటుందా ఉండదా మీరు కామెంట్ చేయండి. దీంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ ఖాజా ఆసిఫ్ మరొక మంత్రిన ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చిరు. నిన్న ఎందుకు వచ్చిరో తెలియదు. అంటే నీళ్ళు అక్కడ సరిపోని లేవేమో ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చిరా, లేదంటే అడుక్కోవడం రాక ఇప్పటిదాకా అడుక్కుంటున్న విధానం కాకుండా కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం అనుకున్నారా? ఇప్పుడు ఎందుకు ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడి మరొక్కసారి ఇండియా దగ్గర, ఇండియానే కాదు ప్రపంచ దేశాలన్నిటి దగ్గర పాకిస్తాన్ పలచబడడం తప్ప అంతకు మించి ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా పాకిస్తాన్ వైఖరి ఎట్లుంటుందో. మొన్న ఇరాన్కు అమెరికాకు రెండు దేశాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా వారిద్దరి మధ్య
సయోధ్య కుదిరించేందుకు, అంటే శాంతి చర్చలు జరిపేందుకు ఏ దేశం సాహసం చేయలేదు. సో ఆ రోజు పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసింది. ఆ ఇరాన్కి అమెరికాకు మధ్య జరుగుతున్న భీకరమైన యుద్ధాన్ని ఆపేందుకు మేము పెద్దనలాగా వ్యవహరిస్తామని చెప్తే మనం కూడా అనుకున్నాం, అరే అమ్మ పాకిస్తాన్ కొంత మార్పు వచ్చినట్టుంది, పెద్ద పెద్ద దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు దౌత్యపరమైన ఈ యొక్క అండర్స్టాండింగ్స్ చేసేందుకు పాకిస్తాన్ ముందుకెళ్ళింది, ఏమన్నా మిరాకిల్ చేస్తుందేమో, ఇరాన్కి అదేవిధంగా అమెరికాకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఏమన్నా ఆపుతుందేమో అనుకున్నాం. కానీ జరిగిందేంది, ఆ రోజు కూడా పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు అబాసు పాలైంది. అటు ఇటలీ అటు అమెరికాకు సంబంధించి ఇరాక్కు సంబంధించిన ప్రతినిధులకు సరైన వసతి కల్పించలేకపోయింది. వాళ్లకు ఏవైతే డిమాండ్స్ ఉంటాయో ఇరాన్కి సంబంధించిన డిమాండ్స్, అదేవిధంగా అమెరికాకు సంబంధించిన డిమాండ్స్, ఈ రెండింటి దగ్గర కన్వే చేయడంలో ఫెయిల్ అయిపోయింది కంప్లీట్గా. సో పాకిస్తాన్ను మేము నమ్మము, పొరపాటున నమ్మి పాకిస్తాన్కి వచ్చినాం, కానీ మాకు ఒక వసతి కల్పించలేకపోయింది, మా డిమాండ్స్ వాళ్ళ దగ్గర ఉంచలేకపోయింది, వాళ్ళ డిమాండ్స్ మా దగ్గర ఉంచలేకపోయిందని స్వయంగా టెహ్రాన్కి సంబంధించిన ప్రతినిధులే చెప్పడం ఆ రోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. అక్కడ కూడా తన సిగ్గుపోగొట్టుకుంది పాకిస్తాన్. మరొకసారి ఇప్పుడు ఈ ఇండియా మీద రంకెలేస్తుందంటే, ఇండియా కనుక ఒకసారి కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ ఎట్లా ఉంటుందో చూడండి. ఆ దేశంలో ఉండే ప్రజలు కావచ్చు, భారత్ నుంచి మైగ్రేట్ అయిన వారి కోసం కావచ్చు, అక్కడున్న సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని భారత్ ఇక్కడ నుంచి నీటి వాటాలు పంపిస్తుంటే, ఈ నీటి వాటాలను కనుక వీళ్ళే ఊహించుకోవటం, ఇక్కడ ఎవ్వరు కూడా పాకిస్తాన్కి వెళ్ళే నీటి జలాలను ఆపేస్తాం, నదీ జలాలను ఆపేస్తామని ఎవరు చెప్పలే. వీళ్ళకే కలబడ్డట్టు వచ్చి మీడియా ముందుకు వచ్చి మరీ చేతులు నరికేస్తాం, కాళ్ళు తీసేస్తాం, కండ్లు గుడ్లు పీకేస్తాం అంటే ఇండియా చూస్తూ ఊరుకోదు. మీకు సరైన గుణపాఠం చెప్పేందుకు భారత సర్కార్ కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. యుద్ధం చేసేందుకు కూడా వెనకడికి వేసేది లేదు. ఎందుకంటే పెహల్గాం అటాక్ తర్వాతనే మీకు సరైన బుద్ధి చెప్పినాం. మళ్ళా కనుక మీరు కుక్కతో ఒక వంకరలాగా చేస్తే ఈసారి మీకు సరైన గుణపాఠం చెప్పేందుకు భారత సర్కార్ రెడీగా ఉంది. ఈ యొక్క పాకిస్తాన్ చేసిన ఈ నీచ కామెంట్స్ పైన ఇండియన్స్ ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలపండి.